వీక్షకులందరికీ నమస్కారం. దేశమంతా పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల కోసం, తమిళనాడు ఎన్నికల ఫలితాల కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. సహజంగా ఒక రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ఆ రాష్ట్ర ప్రజలకు ఆసక్తి. సరే, పొలిటికల్గా నేషనల్ మీడియాకి, మీడియాలో ఉన్న వాళ్ళకి ఆసక్తి. ఆ రాష్ట్రానికి పొరుగునే సరిహద్దునున్న కొంతమందికి ఆసక్తి. దేశమంతా పశ్చిమ బెంగాల్ వైపు ఎదురు చూస్తూ ఉంది. టుడే చాణక్య వాళ్ళు ఇచ్చిన రిపోర్టు ఎగ్జిట్ పోల్స్లో ఒక సంచలనంగా మారింది. తమిళనాడులో డిఎంకే మరొకసారి అధికారంలోకి రాబోతా ఉంది. పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఎవరో ఊహించిన విధంగా 192 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది అనే రిపోర్ట్ ఇప్పుడు ఆ ఎగ్జిట్ పోల్స్లో ఈ రిపోర్టు ప్రధాన ఆకర్షణగా మిగిలింది. ఇక అస్సాంలో అయితే బీజేపీ మరొకసారి జెండా రెపరెపలాడించబోతా ఉంది. పశ్చిమ బెంగాల్లో మొదటిసారిగా బీజేపీ చేతికి పగ్గాలు రాబోతోంది. వామపక్షాలు 45 సంవత్సరాలు పైగా పరిపాలనించిన రాష్ట్రం 15 సంవత్సరాల కిందట టీఎంసీ చేతులకు జారిపోయింది. వామపక్షాలు చేతులారా చేస్తున్నాయి. ఎందుకంటే వారిని మార్చడం అసాధ్యం కాదు. వారి సిద్ధాంతాలు వారు విడవరు, ప్రోగ్రెసివ్గా ఆలోచించరు పార్టీలో. కానీ కుటుంబ వ్యవహారానికి వచ్చేసరికి పిల్లలందరినీ అమెరికాలో చదివిస్తారు, కెనడాలో చదివిస్తారు, ఆస్ట్రేలియాలో చదివిస్తారు, ముఖ్యంగా రష్యాకి పంపించి అక్కడ మెడిసిన్ చేపిస్తారు. పిల్లలు మాత్రం విదేశాలు పంపించి చదివిస్తారు. దేశంలో జనాభా మాత్రం బాగుపడకూడదు, ఎవడు చదువుకోకూడదు, ఎవడు ఉద్యోగం చేయకూడదు. ఎందుకంటే అందరూ చదువుకొని ఉద్యోగానికి వెళ్తే వీళ్ళు జెండాలు మోసే దిక్కే ఉంటుంది, వాడి జెండా వాడే మోసుకోవాలి. అలాంటి పరిస్థితి. అందుకని వామపక్షాల భావజాలంతో పాటు ఆ పార్టీలకు కూడా కాలం చెల్లిపోయింది. ఒకప్పుడు ఆ పశ్చిమ బెంగాల్ అంటే వామపక్షాలు, జ్యోతి బసు రికార్డు 40 సంవత్సరాలు, బుద్ధదేవ భట్టాచార్య ఒక 13 సంవత్సరాలు. ఆ విధంగా కమ్యూనిస్ట్ నాయకులు ప్రధానమంత్రి అవకాశం వచ్చినా కూడా కమ్యూనిస్టులు వదులుకున్నారు. ఎందుకంటే వారి సిద్ధాంతాన్ని తప్ప దేన్ని నమ్మరు. ఆ సిద్ధాంతం ఎప్పుడో 70 సంవత్సరాల క్రితం రాసిన సిద్ధాంతాలను పట్టుకొని ఏలబడతామని. పెట్టుబడులు రానియరు, వచ్చిన తరిమి కొడతారు, పరిశ్రమలు పెట్టనీరు, ఆ పాడిన పాటే పాడుతూ ఉంటారు. దాంతో వామపక్షాల కాలం చెల్లిపోయింది. ఇక పశ్చిమ బెంగాల్లో వామపక్షాలు శుభ్రంగా ఓస్టింగ్. గత ఎన్నికల్లో వచ్చిన సీట్లు కూడా గెలిచే అవకాశాలు లేవు. ఆ వామపక్షాలు ఏదైతే కోల్పోతా ఉన్నాయో ఆ సీట్లన్నీ బీజేపీ ఖాతాలో పడతాయి. ఎందుకంటే పశ్చిమ బెంగాల్కి బంగ్లాదేశ్ నుంచి వచ్చిన 40 నుంచి 50 లక్షల మంది ఉగ్ర మూకలే, అందులో ఎలాంటి అనుమానం లేదు. వేరే దేశం నుంచి రావడమే కాకుండా స్థానిక మహిళల మీద అత్యాచారాలు చేయటం, వారి ఆస్తులు గుంజుకోవటం, గిరిజనులు వివాహం చేసుకొని ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు పొంది నేనే భారతీయుని అన్న టైప్లో స్థానికుల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. దీంతో స్థానికుల్లో కూడా మరొకసారి టీఎంసీ గెలిస్తే పశ్చిమ బెంగాల్ని తీసుకెళ్లి బంగ్లాదేశ్లో కలిపేసిద్ది మమతా బెనర్జీ. భారతదేశంలో మేము ఉండాం ఇక అని వేర్పాటువాదం కూడా పుట్టే ప్రమాదం అని. దేశ భద్రత దృష్ట్యా బీజేపీ కూడా వెస్ట్ బెంగాల్ మీద ఫోకస్ పెట్టింది. 4500 కిలోమీటర్ల సరిహద్దు, భూ సరిహద్దుకి కనీసం ఫెన్సింగ్ వేసుకోవడానికి కూడా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సహకరించలేదంటే దేశభక్తి వాళ్ళకి అసలు ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. దేశభక్తి లేకపోగా బంగ్లాదేశ్ భక్తి ఎక్కువైపోయింది. ఇక జనం ఈసారి అక్కడ చరమగీతం పాడినట్టే కనిపిస్తూ ఉంది. చాలా సర్వేలు బీజేపీకి సపోర్ట్గా ఉన్నాయి. ఇక మమతా బెనర్జీ తాజాగా ఒక ప్రకటన చేశారు. కౌంటింగ్ రోజు మోసం చేయాలని చూస్తూ ఉన్నారు, కార్యకర్తలు జాగ్రత్తగా ఉండండి అని. పక్క రాజకీయ నేత కాబట్టి రాజకీయ వ్యాఖ్యలు చేస్తారు. ఇక ఫలితాలు వచ్చిన తర్వాత ఈవీఎంల్లో మోసం చేశారు, కౌంటింగ్లో అన్యాయం చేశారు, ఆల్రెడీ ఈ స్క్రిప్ట్ రాసి పెట్టుకొని ఉంటారు. లేదు పాజిటివ్గా పొరపాటున మరలా టీఎంసీ అధికారంలోకి వస్తే ఈ శక్తుల్ని ప్రజలు తిప్పికొట్టారు, వారి ఆటలు పశ్చిమ బెంగాల్లో సాగవు అనేది మరొకసారి రుజువు అయింది. ఈ గెలుపు ప్రజల గెలుపు అనే స్క్రిప్ట్ కూడా సిద్ధంగా ఉంటుంది పొరపాటున వాళ్ళు గెలిస్తే. ఇక బెంగాల్లో అయితే బీజేపీ జెండా రెపరెపలాడటం దాదాపుగా ఖాయమైపోయింది. ముఖ్యంగా అమిత్ షా పశ్చిమ బెంగాల్లో బీజేపీ గెలుపుకి సంవత్సరం కాలం ముందు నుంచే ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేశారు. అవన్నీ ఫలితాలు ఇవ్వబోతా ఉన్నాయి. మే 4వ తేదీ కోసం జనం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక తమిళనాడులో డిఎంకే మరొకసారి గెలవబోతా ఉంది.
తమిళనాడులో ఒకసారి గెలిచిన పార్టీ మరొకసారి గెలవదు. ఎందుకంటే తమిళనాడు ప్రజలు అంత తెలివైన వాళ్ళు. ఒక పార్టీ ఇచ్చే పథకాలు, ఉచిత పథకాలన్నీ 5 సంవత్సరాల్లో జురుకుంటారు. ఇంకో పార్టీ, ఆ ప్రతిపక్షంలో ఉన్న పార్టీ వీడికన్నా ఇంకా ఎక్కువ పథకాలు, ఉచిత పథకాలు హామీ ఇస్తుంది కాబట్టి ఈయన్ని ఒక తనదాన్ని ఆ పార్టీని అధికారంలో తీసుకొస్తూ ఉంటారు. అందువల్ల గడిచిన 40 సంవత్సరాల్లో ఒకసారి గెలిచినాడు, మరొకసారి గెలవలేదు. కానీ ఈసారి అనూహ్యంగా డిఎంకే, స్టాలిన్ ఆధ్వర్యంలోని డిఎంకే మరొకసారి అధికారంలోకి రాబోతా ఉంది అనే సంచలన ఎగ్జిట్ పోల్స్ వైరల్గా మారాయి. అయితే ఒక ఎన్డీటీవీ వాడు మాత్రం నటుడు విజయ్ ఆధ్వర్యంలోని టీవీకే పార్టీ అధికారంలోకి రాబోతా ఉంది అనే ఒక రిపోర్టు, అందరూ ఒక రిపోర్ట్ ఇస్తే ఎన్డీటీవీ వాడికి మరొక రిపోర్ట్ ఇచ్చారు ఎగ్జిట్ పోల్స్లో. వారి యొక్క ఉద్దేశం ఏంది? అన్నాడీఎంకేలో సరైన నాయకుడు, నడిపించే నాయకుడు లేడు. జయలలిత చనిపోయిన తర్వాత ఆ పార్టీ బాగా వీక్ అయిపోయింది. ఆ ఓట్లన్నీ టీవీకి వచ్చాయి. డిఎంకే మీద ఉన్న వ్యతిరేక ఓట్లన్నీ కూడా టీవీకి ఖాతాలో పడ్డాయి. దీంతో టీవీకే విజయ పార్టీ 120 సీట్ల పైగా గెలుచుకొని అధికారం కైవసం చేసుకునే అవకాశం ఉంది అనే రిపోర్ట్ ఇచ్చింది. ఇక మిగిలిన రిపోర్ట్లన్నీ కూడా డిఎంకే పార్టీకే మద్దతు పలికాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు అంతా టీవీకే వెళ్ళిపోయింది కాబట్టి అన్నాడీఎంకే గెలిచే అవకాశం లేదు. అందువల్ల డిఎంకే పార్టీ అధికారంలోకి రాబోతా ఉంది అనే అంచనాలే ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల ప్రజలంతా ఆసక్తిగా గమనిస్తూ ఉన్నారు. అసలు పశ్చిమ బెంగాల్లో, తమిళనాడులో ఎవరు గెలవబోతూ ఉన్నారు అనే దాని మీద పెద్ద ఎత్తున బెట్టింగ్లు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇక ఈ 3 రోజులు వెయిట్ చేయాల్సిందే. ఈ ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఒక నలుగురు ఇడి చదివితే ఒక నలుగురు అడి చదువుతారు. 50-50. జ్యోతిష్యం చెప్పినట్టే వ్యవహారం. అందువల్ల ఎగ్జిట్ పోల్స్ కూడా కొన్ని నిజం అవుతాయి, కొన్ని అబద్ధం అవుతాయి. సగం నిజం అవుతాయి, సగం తప్పు అవుతాయి. ఎగ్జిట్ పోల్స్ అనేది ఏముంది? ఆ ఓటేసి వచ్చిన వాడిని గత ఎన్నికల్లో ఎవరికి వేసావు, ఇప్పుడు ఎవరికి వేసావు అని చెవులు అడుగుతారు. వాడు చెప్పింది రాసుకుంటారు. అట్లా ఒక్కో పోలింగ్ కేంద్రంలో ఒక 100 మంది దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. ఆ 100 మంది ఫీడ్బ్యాక్ మొత్తం రాష్ట్రం మొత్తం జనాభాకు రుద్దుతారు. వీడు వెళ్ళిన 100 మందిలో ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళే ఆ ఓటు వేయడానికి ఆ సమయంలో ఎక్కువ వస్తే ఆ పార్టీకి అనుకూలంగా ఎగ్జిట్ పోల్స్ తయారవుతాయి. ఎగ్జిట్ పోల్స్ అనేది నమ్మడానికి లేదు. ఏదో ఎన్నికల ఫలితాలు వచ్చిన దాకా జనాలు ఆతృతగా ఉంటారు కాబట్టి ఈ పోల్స్ మీడియా ఛానల్స్ని బతికించడం కోసం మాత్రం తప్ప ఎగ్జిట్ పోల్స్ని 100% నమ్మడానికి లేదు. పశ్చిమ బెంగాల్లో, తమిళనాడులో ఎవరు గెలవబోతా ఉన్నారు? మీ అభిప్రాయాలు కూడా కామెంట్ చేయవచ్చు.